కొంచెం తెలీదు. రాజయ్య అయ్యగారు బాబు నిలిచాడేమో చూసావా? అది టీ ఇచ్చానండి. టీ ఇచ్చావా? అవునండి. టిఫిన్ కూడా చేశారు. ఇది అప్పుడే నిలిచిపోయాడు. టిఫిన్ కూడా చేశాడా? పొద్దున్నే లేచిపోయి కంగారుగా తయారైపోయాడు. ఇంత పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తాడు? రాత్రిగా లేట్గా వచ్చాడు. అవునండి. రాక వచ్చాడు, అప్పుడే తయారైపోయాడా? సరే, ఒకసారి నేను పిలుస్తున్నానని చెప్పి మాట్లాడతాను. సరే పిలుస్తాను. శృతి అంత తొందరగా అబ్బాయి గారు రెడీ ఇప్పుడు రాత్రి వచ్చాడు. కుమార్ ఏంటి? గో, ఏమైనా సరే నువ్వు 2 రోజులు నాతో ఉండవలసిందే. పొద్దున్నే తయారు ఎక్కడికి? నేను బయటికి వెళ్తారని చెప్పావు, నేనేమో ఇంక వేరే ఏదో ఆలోచించుకున్నాను. పద బయటికి వెళ్దాం మనం. బయటకా? అవును బాబు. లేదు, నేను వెళ్ళాలి. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. వెళ్ళి అక్కడ నేను చాలా బిజీగా ఉంటాను. అది కాదురా, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తావు. కనీసం నీతో ఒక 2 రోజులైనా గడుపుదామని ఆశపడితే వెళ్ళిపోతానంటావేంట్రా? నా కోసం ఒక 2 రోజులు ఉండరా? డాడీ తెలుసు కదా, నాకు కుదరదు మీతో ఉంటాం. ఎందుకంటే అక్కడ నేను చదువుకోవాలి, క్లాసెస్ పోతాయి. చదువుతుంది కానీ కాదంటలేదు, కానీ ఏదో తండ్రిని కదా, ఏదో 2 రోజులు గడపాలి అని. అదే డబ్బులే ఇస్తే ఇస్తాను, డబ్బులు ఇస్తాను. త్వరగా ఇస్తే నాకు టైం అయిపోతుంది. ఆ చెక్ బుక్ పట్టుకురా. సరే నాన్న, మరి బాగా చదువుకో. ఆ విషయంలో మీరేమి చింతించవసరం లేదు, నేను బాగా చదువుకుంటున్నాను. సరే. అదే మర్చిపోయి మీరు 1,00,000 రూపాయలు రాస్తారేమో, నాకు లాస్ట్ టైమే సరిపోలేదు. 1,50,000 రాయండి. బాబు చెప్పండి డాడీ. ఇదిగో జాగ్రత్త మరి. వస్తాను డాడీ. నానా జాగ్రత్త. అలాగే బాయ్. రాజయ్య అయ్యగారు, ఇదేంటయ్యా, వీడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. ఈరోజు వస్తాడని వాడు చిరా చిటుకులో వెళ్ళిపోతాడు. మరి వాని కోసం నేను పడుతున్న ఆ వేదన వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? అర్థం చేసుకుంటాడండి, మీరు ఏం కంగారు పడకండి. సరే, కొంచెం బ్యాంకులో పని ఉంది. సరే అక్కడ పోయేద్దాం పద. సరేండి. బండికి రండి. టైంకి ఇక్కడికే రావాలి. వేరే అక్కడ ఎవరు లేరేంటి? టైం ఎంత అయింది? ఛే, వాచ్ మర్చిపోయాను. సీరియస్గా పేపర్ చదివేస్తున్నాడు. టైం అడుగు. సార్, టైం ఎంత అండి? సార్ మిమ్మల్ని సార్, ప్లీజ్ టైం సార్. సార్ టైం. ఈడవడండి బాబు, టైం అడితే పొట్ల గుద్దేశాడు. ఏమైందిరా? అరే టైం అడిగితే పొట్ల గుద్దేసి వెళ్ళిపోతున్నాడు. గుద్దా వాడు ఆడా? అవునరా, ఆడే. ఆన్ టైం అడిగా నువ్వు? ఏరా? అది కాదు, టైం 1 గంట అయింది. టైం 1 గంట అయితే ఆడు మోకోడు రా, ఆ టైం చెప్పిన చేత కాదు. ఒకటి ఇచ్చాడా? ఇచ్చాడు. అదే అంటే 1 గంట అయింది కాబట్టి ఒకటి గుద్దేశాడు. అయ్యో బాబు, గంట క్రితం అడుగుంటే 12 చచ్చిపోయి ఉండరు.
అదృష్టం బాగుంది. అవునరా, పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసాను, మంచి జరిగింది. అది కాదురా, ఏది ఇంటికి వెళ్ళావు కదరా చెక్కు? తెలుసు కదరా నీకు. లక్షన్నరా? లక్షన్నరే మరి బాబోయ్. రే నువ్వు ఎప్పుడైనా లక్షన్నర చూసారా? ఎప్పుడు చూసాను మామ. చూసి నేర్చుకోరా, నువ్వు ఎలా అయినా గ్రేట్ రా. ఏమనుకుంటున్నారా? సూపర్ రా బాబు. రే మీ డాడీ నేను బాగా ప్రేమిస్తారా. రే అయినా ఇదంతా నువ్వు వాచ్ కొనకపోవటం వల్లరా. లాస్ట్ టైమే వాచ్ కొని ఉంటే నాకు ఈ దెబ్బలు తప్పే కాదు. వాచ్ కొనరా అంటే నువ్వేమో కొనలేదు. రే లాస్ట్ టైం వాచ్ గానే వెళ్ళాం, షూ బాగుంది కానీ షూ తీసుకున్నాం. అది కరెక్టే. అలా చెప్పరా మామ ఆయనకి. రే ఈసారి ఎలా అయినా ప్లీజ్ రా వాచ్ కొనరా. సరేరా, వాచ్ కొంటాను తప్పకుండా. కాస్ట్లీ నీ ఇష్టం రా, డబ్బు కొరగా ఉంది. 5,000 10,000 పర్లేదు. సరే నీకేం కావాలరా? నెక్స్ట్ వీక్ నాకు బర్త్డే మామ. అవునా? మంచి ఒక రే రే వేస్ట్ అయిపోద్ది, క్లాత్ తక్కువ కొను. ఎందుకురా? ఈడు 3 అడుగులే కదరా. నువ్వు ఏమనుకో నా హైట్ గురించి మాట్లాడరా నువ్వు. రే నీ గొడవ మారేసి రండిరా, వెళ్ళి తీసుకోవచ్చు బట్టలు, వాచ్ తీసుకోవచ్చు. రండి. రే ఇలాంటి ఫ్రెండ్ దొరకరా. గ్రేట్ మామ. ఫ్రెండ్ రా మామ. రాజయ్య, అయ్యా బాబు వస్తా అన్నాడు, వచ్చాడా? ఇంకా రాలేదండి. లేదా వాడికి వచ్చేయలే. అంటే చదువులో వాటిలో ఉన్నారు కదండి, పనిలో ఉన్నారు కదా. అవును, అందుకని కొంచెం లేట్ అయిందామండి. సరే. ఎప్పుడు వస్తాడు? డాడీ డాడీ చింటూ ఏంట్రా ఏంటి ఇక్కడికి వచ్చావు ఈ టైంలో? కాదు డాడీ, స్కూల్ వదిలేసాడు డాడీ. అయితే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చాను. అలాగా? మరి ఏంటి, డబ్బులు ఏమైనా కావాలమ్మా? కాదు డాడీ, నీతో కాసేపు ఆడుకోవాలని ఉంది. అవునా? ఇక్కడ ఏంటి రాజయ్య? కాసేపులో ఇంటికి వచ్చేస్తున్నాను కదా. కాదు డాడీ, అక్కడ ఆడుకుందాం ఇంటికాడ. డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు నీట్గా వస్తావు డాడీ. ప్లీజ్ డాడీ, ఇప్పుడు ఆడుకుంటాను డాడీ ప్లీజ్. అదే అదే ఇప్పుడు కాదురా, అయ్యగారితో ఉన్నాను. ఉండి చూద్దాం, అయ్యగారిని అడిగి చూస్తాను. అయ్యగారు వదిలితే రాజయ్య వస్తాను. అయ్యగారు ఏంటి మీ ఊరు స్కూల్ నుండి డైరెక్ట్గా వచ్చేసేస్తున్నాడా? ఎవరా? అవునండి. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను అయ్యగారు. వీడు ప్రతిరోజు నాతో ఆడితేనే కానీ వీడికి నిద్ర పట్టదండి. అవునా? అవునండి. కన్న కొడుకుతో ఆడుకునే కానీ అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. సరే సరే, నువ్వు వెళ్ళి మీ ఊరితో ఆడుకో. అయ్యగారు వెళ్ళి వస్తాను. పర్వాలేదు, వెళ్ళు. బాగా చదువుకో. ఓకే. ఎరా ఏంటి, ఏం మాట్లాడదామని? కబడ్డీ ఆడతాను డాడీ. అబ్బా కబడ్డే? అవును డాడీ. ఆ, ప్రతి ఆటలో నువ్వే గెలుస్తావుగా డాడీ. ఆ. ఈసారి నేను గెలుస్తాను. ఓహో అది కూడానా? అవును సరే డాడీ. చూద్దాం. ఈ చిన్న కుర్రాడుకున్న మనసు కనీసం నా కొడుకుంటే నేను ఎంత సంతోషించేవాడిను. కనీసం వాడు నాతో సూటిగా మాట్లాడకపోయినా ఫోన్లోనే మాట్లాడదామంటే కనీసం వాడికి ఫోన్ లేపే తీరిక కూడా లేదు. అయినా నా పిచ్చి కానీ నేను ఫోన్ ట్రై చేసినా వాడు లేపుతాడు ఏంటి? సరే ఒకసారి ప్రయత్నించి చూద్దాం. లేపుతాడంటావా? రింగ్ అవుతుంది. హలో డాడీ. నానా కుమార్, అరే అరే ఎన్నాళ్ళకి ఫోన్ లేపారా నానా? ఫోన్ పెట్టికు నానా, నీతో కొంచెం మాట్లాడాలరా. అరే ఇప్పుడు చేసేవండి ఫోను? నానా అలాగనకరా, నీతో ఎందుకో చాలా మాట్లాడాలని ఎంతో ఆశతో ఫోన్ చేశాను రా. ఇంకో నువ్వు మాత్రం ఫోన్ పెట్టేవద్దు. లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు. నేను లేదు నానా, నానా నానా ఒక్కసారి నా మాట లేదు, తర్వాత ఫోన్ చేస్తాను నీకు. నానా నానా ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి. కనీసం మీరు ఫోన్లో మాట్లాడే తీరు కూడా లేదు నాకు. సరే
తండ్రి డాడీ ఎటుబడి మనిషి రాజయ్య రాజయ్య డాడీ వెళ్ళాడు ఇక్కడికి చిన్న పని మీద వెళ్ళారండి. ఏం పని మీద వెళ్తాడయా? ఇప్పుడే వచ్చేస్తాను. మీ అర్జెంట్ అనుకున్నప్పుడు ఈ మనిషి ఉన్నాడు. చెప్పండి బాబు గారు వచ్చాంలే ఇప్పుడే వచ్చాం. కాఫీ ఏమైనా తాగుతారండి? ఏమొద్దు అసలు నా డాడీ కావాలి. వస్తారండి, కాసేపట్లో వచ్చేస్తాను. ఇప్పుడే ఛీ, ఎప్పుడు ఇంతే. ఎప్పుడైతే నేను ఆయన కావాలనుకుంటానో అప్పుడే నాకు దొరకకుండా పోతాడు. అప్పటికి అయ్యారు బాబు గారు డాడీ వచ్చేస్తున్నారు. డాడీ ఉమా ఎప్పుడు వచ్చానా? ఇప్పుడు వచ్చింది డాడీ. అవునా? ఏ రాజయ్య, అయ్యా అదే బాబు వస్తాడు. బాబుకి అది బట్టి ఇది పెట్టరా అడవాడు చేసేస్తావు కదా. ఇంకో బాబుకి ఏం కావాలో ఇంకా నిలబడి తొందరగా వెళ్ళు. ఇప్పుడే ఒక క్షణంలో తీసుకొస్తాను. ఇచ్చారా నన్ను నాతో 2 రోజులు గడపాలి నాన్న. డాడీ లేదు డాడీ, 2 రోజులు నాతో గడపాలి. ఇగో రాజు నీ కోసం నువ్వు ఎప్పుడు వస్తావా, నీకు ఏం వండి పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అనుకో. ఇదిగో అల్లు చూడు, నువ్వు ఏం కాదు, ఇప్పుడు రాజు రెడీ చేసేస్తాడండి. నాన్న ప్లీజ్ డాడీ నన్ను అర్థం చేసుకోండి, నాకు సమయం లేదు. మరి డబ్బులు ఇస్తే ఇస్తాను నాన్న. అయినా నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు నేను. త్వరగా 2 రోజులు లేదు డాడీ, మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. నాన్న ప్లీజ్ ఒక్క 2 రోజులు నాతో ఉండరా. లేదు నన్ను అర్థం చేసుకోండి, నాకు అక్కడ చాలా బిజీగా ఉన్నాను. నేను ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసింది, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను అయినా మీకు తెలీదు నేను అక్కడ అంత బిజీగా ఉంటాను. సరే రాజయ్య, అయ్యారు త్వరగా ఇస్తే వెళ్ళిపోతాం కదా. చెక్ బుక్ తీసుకురాయ్యా. అలాగేనండి. డాడీ లాస్ట్ టైం 1,5,500 సరిపోలేదు. అవునా? 2 లక్షలు రాయండి. రూమ్ రెంట్లని అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. బాగుంది, వెళ్ళిపోదాం. కుమార్ డాడీ ఇదిగో. ఓకే నాన్న బాయ్ డాడీ. ఒక్క 2 రోజులు తర్వాత చెప్తాను మీకు విషయం, మీకు అర్థం కాదు నేను ఎంత బిజీగా ఉంటాను. ఓకే బాయ్ డాడీ, బాయ్ బాయ్. తర్వాత తెప్పించుకోద్దాం. రాజయ్య, ఇదేంటో నాకు అర్థం కాదయ్యా. బాబు గారు చాలా బిజీగా ఉన్నారండి. కానీ ఈ తండ్రి ప్రేమను కూడా వాడు అర్థం చేసుకోవాలి కదయ్యా. అర్థం చేసుకుంటారండి. వాడి కోసం నేను మీరేం దిగులు పడకండి, అర్థం చేసుకుంటారు. ఏం అర్థం చేసుకుంటాడో. సరే సంవత్సరానికి ఒకసారి వస్తాడు, వానికి కావాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. వానితో గడపాలని, నా ప్రేమను వాడికి తెలియచేయాలని. డాడీ కుమార్ వచ్చావా? అదే 1 year అయింది. నాకు తెలుసు. చెక్ కావాలా? అవును డాడీ, అదే చెక్ కావాలి. సరే డాడీ లాస్ట్ ఇయర్ 2 lakhs రాశారు, సరిపోలేదు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ప్రాక్టికల్స్ అన్నీ ఉన్నాయి. అవునా? 3 lakhs రాయండి. 3 లక్షలే?
డాడీ ఇదిగో. ఓకే డాడీ బాయ్ డాడీ థ్యాంక్స్ డాడీ ఓకే బాయ్. బా ఎన్ని రోజుల తర్వాత ఎంత ఖచ్చితంగా త్వరగా జరిగిపోయింది. డాడీ డాడీ ఏంటిది? చెక్కురా. చెక్కాను మాకు వెళ్తా ఉంది. నేను ఏం రావాలని మీరు ఏం రాశారు? నీకు కావాల్సిన అమౌంట్ రాశాను. ఏంటి మీరు ఎంత రాశారు తెలిసిందా మీకు? నేను 3 లక్షలు రాయమన్నాను. మీరు బోర్డు 1000 రూపాయలు రాశారు. 1000 రూపాయలు అంటే నాకు ఒక రోజు ఖర్చు. తెలుసు కదా మీకు ఆ విషయం. నాకు తెలుసురా. మరి సరే ముసలోళ్ళు కదా, కళ్ళు కనపడకుండొచ్చు. సరే కనపడలేదేమో, సరిగా రాయండి 3 లక్షలు. రేయ్, నేను సరిగ్గానే రాశాను. దాంట్లో 1000 రూపాయలే రాశాను. రాశారా? అవును. అవునరా. చూసారా సార్ ఇది? చూసే రాశాను రా. చిచ్చి అసలు నీకు బుద్ధమా నీకు? 1000 రూపాయలు ఎలా సరిపోతా? నువ్వు 1000 రూపాయలు రాస్తాను. 1000 రూపాయలు రాశాడు. 1000 రూపాయలు. నా కొడుక్కి ఏమట్టు రాకూడదని, ఏ ఒక్కరి దగ్గర ఏ రోజు చేయి సాచకూడదని, నా కొడుకు సమృద్ధిగా ఉండాలని చెప్పి సంవత్సరం సరిపడా నీకు డబ్బులు ఇస్తే దాన్ని నువ్వు ఆశగా తీసుకుని సంవత్సరం ఒకసారి వస్తావా? ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు నీ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలాగా రేయింపని ఎదురు చూస్తా ఉంటే నువ్వు మాత్రం ఇలా వస్తావు. నీకు కావాల్సిన డబ్బు తీసుకుని చిటికలో మామైపోతారా? రాయ్, నీకు కావాల్సింది, నీకు డబ్బులు అవసరమైనప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడు. నీకు కావాల్సింది ఈ తండ్రి డబ్బు, కానీ ఈ తండ్రి కాదురా నీకు. ఈ తండ్రి కాదు. ఈ తండ్రి పడుతున్న వేదన, ఈ తండ్రి నీ కోసం తప్పిస్తున్న ఆ యొక్క వేదన నీకేం తెలుసురా? నువ్వు రావాలని, నీ కోసం ఎన్నో మాట్లాడాలని, నీతో నా ప్రేమ పంచుకోవాలని నేను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కళ్ళు కాయలు కాసి ఎదురు తెలుసా నీకు? అందుకేరా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు సంవత్సరం తర్వాత డబ్బులు ఇస్తే సంవత్సరం ఒకసారి కదా దగ్గరకు వచ్చేది నువ్వు. అదే రోజుకి ఏ రోజుకి సరిపడా డబ్బులు ఆలోచిస్తే నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వస్తావు, నాతో సమయాన్ని గడుపుతావు. నేను అదే సమయంలో నేను నీతో మాట్లాడవచ్చు, నీతో ఒక సమయాన్ని గడపవచ్చు, నా ప్రేమను నీకు తెలియచేయవచ్చు, నీ ప్రేమని అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కుమార్, అర్థమైందా? కుమార్, ఇన్ని రోజులు నాన్న నీ హృదయంలో ఎంతో వేదన ఉందని, నా కోసం ఇంతగా నువ్వు పరితాపిస్తున్నావని నేను గుర్తించలేదు నాన్న. నేను నిజంగా గుర్తించలేదు. నేను నీ డబ్బునే కోరుకున్నాను నాన్న, నీ డబ్బునే కోరుకున్నాను. నీవు నన్నే కోరుకున్నావని నేను గమనించలేకపోయాను. నీతో సమయం గడపాలని, ప్రతిరోజు నీ కంటికి కనపడాలని, నీ కంటికి కనపడితే నువ్వెంతో సంతోషిస్తావని ఈరోజు నేను పూర్తిగా తెలుసుకున్నాను. నన్ను పూర్తిగా తెలుసుకున్నాను. ఇంకన్నాడు నీకు దూరం అవున్నానా? నీతోనే ఉంటాను నాన్న. నాకు కావాల్సింది అదేనన్నా. నువ్వు నాతో ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు నాన్న. ప్రతిక్షరం నాతో ఉంటే చాలు. నేను కోరుకున్నది అదే నాన్న, నేను కోరుకున్నది అదే.
చేరుకున్నావు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, ఎంత ప్రేమ యేసయ్యా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనలో చాలా మంది దేవుని దగ్గరకు అవసరాల కోసమే వచ్చే స్థితిలో ఉన్న మాట వాస్తవం కాదా? దేవుని సన్నిధికి ఆరోగ్యం పాడైతే వస్తావు, దేవుని సన్నిధికి పరీక్షలుంటే వస్తావు, దేవుని సన్నిధికి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్తావు, దేవుని సన్నిధికి కష్టాలుంటే వస్తావు, ఇంటిలో గొడవలైతే వస్తావు, బిడ్డలు బాధ పెడితే వస్తావు, భర్త తిడితే వస్తావు, కష్టంలో దేవుని సన్నిధికి వస్తావు. ఆ కష్టాన్ని ప్రభు తీరిస్తే ఆ దేవుణ్ణే విడిచిపెట్టేస్తావు. అవసరాలకే దేవుణ్ణి వాడుకుంటావు గాని నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఆ ప్రేమమూర్తితో మనసు విప్పి మాట్లాడేటటువంటి సమయము నీ జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఆ ప్రేమమూర్తి యొక్క మనసు ఏమిటో, ఆయన నీతో ఎందుకు సమయం గడపాలనుకుంటున్నాడో, నువ్వెందుకు ఆయనతో సమయం గడపాలో ఎప్పుడైనా గ్రహించావా? ఎంతసేపు దేవుని సన్నిధిలో అడుక్కోవడమే సరిపోతుంది తప్ప ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో, ఆయన సాన్నిహిత్యములో ప్రేమను పొందుకోవడం, నెమ్మదిని పొందుకోవడం, ఆయనను ఆనుకొని విశ్రాంతిని తీసుకోవడం మనలో ఎంతమందికి అట్టి అనుభవం ఉంది? ఈరోజు ప్రభువుకు చెప్దాం, ప్రభువా, అవసరాల కోసమే నీ దగ్గరకు వచ్చే వారిగా కాక ఒక కుమార్తె వలె, ఒక కుమారుడు వలె మనసు విప్పి నీతో మాట్లాడుకునే మంచి మనసు నాకు దయచేయ ప్రభువా. నిజమే, నువ్వు తండ్రివి కనుక కష్టం వస్తే నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కూడా విడిపించరు కనుక కష్ట సమయాల్లో నీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు నాయన? అదే సమయంలో ప్రభువా, నీతో సమయం గడిపే మంచి మనసు ఇవ్వండి, నీ వాక్యాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించే మంచి మనసు ఇవ్వండి, నీ మాటలు వినేటటువంటి తత్వం మాకివ్వండి, వాక్యానుసారంగా జీవించే కృప మాకివ్వండి. ప్రార్థన చేద్దామా ఈ సమయంలో? సహోదర, ఇక మీదట నువ్వు దేవుని సన్నిధికి కేవలం అడుక్కోవడానికి రావద్దు, కేవలం నీ కష్టాన్ని తీర్చుకోవడానికి రావద్దు. దేవుని సన్నిధికి ప్రేమతో రా, ఆయన ప్రేమను అనుభవించడానికి రా, ఆయన సంతోషాన్ని పంచుకోవడానికి రా, ఆయన శక్తిని అందుకోవడానికి రా, ఆయన వలె జీవించడానికి రా, ఆయనను ఈ లోకానికి చూపించడానికి దేవుని సన్నిధికి రా. అంతేగాని ఎంతసేపు ఆయన సన్నిధిలో కష్టము నష్టము చెప్పుకునే విధంగా జీవించొద్దని, ప్రత్యేకంగా ఒంటరిగా నువ్వు మాట్లాడేటప్పుడు ఒక తండ్రితో బిడ్డలా మాట్లాడతాడో అలాగే మాట్లాడు, ఒక స్నేహితుడితో మరొక స్నేహితుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడు. అట్టి సహవాసము మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజు నుంచి కొంచెం సమయాన్ని దేవునితో మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావా? అవునన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? ఒక తండ్రి తప్పిస్తున్నాడు తన కుమారుడు తనతో సమయం గడపాలని. ఓ కుమారుడు ఆరాటపడుతున్నాడు తనకున్న అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోవాలని.
వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో ఆఖరికి తండ్రికి ఒక విషయం అర్థమైంది. నా కుమారునికి కావాల్సింది నేను కాదు, కానీ నేను ఇచ్చేటటువంటి బహుమానమే. సంవత్సరానికి ఒక్కసారి ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి వస్తున్నాడు కనుక ప్రతి దినము ఇస్తే ప్రతి దినము వస్తాడు. నాయనా, అదే రీతిగా నువ్వు కూడా మా ప్రతిదినం భారము మోయటానికి ఇష్టపడుతున్నావు, ప్రతిదిన అవసరము తీర్చడానికి ఇష్టపడుతున్నావు. అంటే మేము కూడా ప్రతి దినము నీ సన్నిధికి రావాలి, మమ్మను మేము ప్రభువుని ఎదుట కనపరుచుకోవాలి, కనపడాలి. నాయనా, మీతో సమయం గడిపి మీ దీవెనలు పొందుకోవాలి. కుమారునికి తండ్రికి, కుమార్తెకు తండ్రికి ఉండే ఆత్మీయ బంధాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థించే మనస్సు, అదే సమయంలో నీతో సహవాసము కలిగి జీవించే మనస్సు మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.